ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో, మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. సో, అందుకని మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం ఎల్ఏ నైట్ గురించి. సో, మన ఎల్ఏ నైట్‌కి మ్యాచ్ అయితే జరిగింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్. ఎల్ఏ నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య. సో, ఈ మ్యాచ్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ మ్యాచ్ మనకి ఆన్ టీవీలో చూడడానికి దొరకలేదు. డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలో ఈ మ్యాచ్‌నైతే బుక్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. అందుకని ఎల్ఏ నైట్ ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ పైన నిన్న చాలా కోపం చూపించినారు సోషల్ మీడియాలో. సో, ఫైనల్లీ మన ఎల్ఏ నైట్ అయితే ఫైట్ చేసినారు ఈ లైవ్ ఈవెంట్‌లో. సో, విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు ఎల్ఏ నైట్. సో, ఎల్ఏ నైట్ క్వాలిఫై అయిపోయినారు శాంటోస్ ఎస్కోబార్‌ని ఓడించి. సో, మనకిప్పుడు నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో ఎల్ఏ నైట్ వర్సెస్ టామా టోంగా మధ్య ఇంకొక క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరుగుతది. ఇది రౌండ్ 2. సో, రౌండ్ 2 కోసం మన ఎల్ఏ నైట్ క్వాలిఫై అయిపోయినారు. అండ్ అంతేకాకుండా ఈ లైవ్ ఈవెంట్‌లో మనకి టిఫనీ స్ట్రాటన్ కూడా ఫైట్ చేసింది. ఇది కూడా క్వాలిఫైయింగ్ మ్యాచే. సో, మన టిఫనీ స్ట్రాటన్ కూడా క్వాలిఫై అయిపోయింది. సో, నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ బియాంకా బెలర్ మధ్య రౌండ్ 2 క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరుగుతది. సో, వీళ్ళిద్దరైతే క్వాలిఫై అయిపోయినారు. సో, నెక్స్ట్ మ్యాచెస్ స్మాక్‌డౌన్‌లో ఉంటాయి వీళ్ళిద్దరికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, బెక్కీ లించ్ ఒక న్యూ కాంట్రాక్ట్‌ని అయితే సైన్ చేసింది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. సో, ఇప్పుడు బెక్కీ లించ్ కాంట్రాక్ట్ నిజంగా ఎండ్ అయ్యిందా అంటే సో, ఇంకా ఎండ్ కాలేదు. ఇంకా 3 వీక్స్ టైం అయితే ఉంది. సో, ఈ 3 వీక్స్ టైంలో మన బెక్కీ లించ్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవుతది. సో, 3 వీక్స్ కన్నా ముందే బెక్కీ లించ్ ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో, లోగన్ పాల్ తన దగ్గర ఉన్న యూఎస్ టైటిల్‌ని తొందరలో లాస్ అవుతారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మనకిప్పుడు మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య. కానీ ఈ మ్యాచ్‌లో 2 టైటిల్స్ డిఫెండ్ చేస్తారా అనేది క్లారిటీ లేకుండే. సో, ఇప్పుడు లోగన్ పాల్ అంటే కోడీ రోడ్స్‌కి ఛాలెంజర్‌గా వచ్చినారు. అంటే కోడీ రోడ్స్ తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తారని మనకు అర్థమవుతుంది. కాకపోతే లోగన్ పాల్ కూడా తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తారా అంటే సో, లోగన్ పాల్ కూడా టైటిల్‌ని డిఫెండ్ చేస్తారంట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన కోడీ రోడ్స్ చేసిన ట్వీట్‌ని. ఈ ట్వీట్‌లో కోడీ రోడ్స్ ఏమన్నారంటే ఫర్ ఆల్ ద గోల్డ్ అని మన కోడీ రోడ్స్ ట్వీట్ చేసినారు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ దగ్గర ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ అండ్ మన లోగన్ పాల్ దగ్గర ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ 2 కోడీ రోడ్స్ దగ్గర ఉంటాయి అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అయితే ట్వీట్ చేసినారు. అంటే ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్‌లో అంటే కోడీ రోడ్స్ విన్ అవుతారన్నట్టుగా కోడీ రోడ్స్ అయితే అన్నారు. ఈ మ్యాచ్‌లో 2 టైటిల్స్‌ని డిఫెండ్ చేస్తారన్నట్టుగా కోడీ రోడ్స్ అయితే టీజ్ చేసినారు. సో, మనకి నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో కాంట్రాక్ట్ సైనింగ్ అయితే ఉంది. సో, ఇది జరిగితే మనకొక అప్డేట్ అయితే అంటే క్లారిటీ అయితే వస్తది. నిజంగానే 2 టైటిల్‌ని డిఫెండ్ చేస్తున్నారా? టైటిల్ యూనిఫికేషన్ మ్యాచ్ ఉంటదా? ఉండదా? అని. ఆల్మోస్ట్ టైటిల్ యూనిఫికేషన్ మ్యాచే ఉంటుంది కావచ్చు. ఎందుకంటే కోడీ రోడ్స్ బ్యాక్ టు బ్యాక్ టీజర్స్ అయితే చేసినారు. 2 బెల్ట్స్ అని అండ్ ఇప్పుడు ఫర్ ద ఆల్ గోల్డ్స్ అని మన కోడీ రోడ్స్ ట్వీట్ చేసినారు. సో, మేబీ టైటిల్ యూనిఫికేషన్ మ్యాచ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కోడీ రోడ్స్ 2 టైటిల్‌ని విన్ అవుతారన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అండ్ లోగన్ పాల్ తన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవుతారంట. అండ్ ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు లోగన్ పాల్ ఓడిపోయినా సరే సో, లోగన్ పాల్‌కి సమ్మర్ స్లామ్‌లో ఒక బిగ్ మ్యాచ్ ఉంటదంట. సో, ఆ బిగ్ మ్యాచ్ ఎవరితో అనేది క్లారిటీ లేదు మనకి. సో, కన్ఫర్మ్‌గా లోగన్ పాల్ సమ్మర్ స్లామ్‌లో కూడా ఫైట్ చేయబోతున్నారు. సో, ఒక బిగ్ మ్యాచ్ ఉంటదంట. సో, అల్లాటప్ప మ్యాచ్ కాదు. సో, ఒక హై లెవెల్ మ్యాచ్ అయితే లోగన్ పాల్‌కి ఉంటదని మనకి ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హెల్ ఇన్ ఎ సెల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగక చాలా రోజులైతే అవుతుంది. సో, తొందరలో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మేబీ హెల్ ఇన్ ఎ సెల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగకపోయినా సరే సో, ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో, మరి మీరు హెల్ ఇన్ ఎ సెల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ న్యూ మెంబర్ గురించి. సో, బ్లడ్ లైన్‌లో టాంగా లోవా యాడ్ అయితే అయినారు. సో, ఇప్పుడు టాంగా లోవా నేమ్ అయితే చేంజ్ అయ్యింది. ఇంతకుముందు చూసుకుంటే టాంగా లోవాగా నేమ్ అయితే ఉండే. ప్రెజెంట్ టోంగా లోవాగా నేమ్ అయితే చేంజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి అండ్ అలాగే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి.
సో ఈ మ్యాచెస్ పైన రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఇంతకుముందు ఏమని రూమర్స్ ఉండే, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ WrestleMania 41లో జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉండే. అండ్ 1 డే బ్యాక్ మనకేమని రూమర్స్ వచ్చినాయి, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ WrestleMania 41లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వచ్చినాయి. సో ప్రెజెంట్ రూమర్స్ ఏమని వస్తున్నాయంటే, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ WrestleMania 41లో జరగదంట. సో నిజంగా ఈ మ్యాచ్ WrestleMania 41లో జరగదంట. అసలు ప్లానే చేయలేదంట WWE. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పినారంటే, సో మన WWE వన్ ఆఫ్ ద క్రియేటివ్ మెంబర్, మన WWEలో క్రియేటివ్ మెంబర్స్ ఉంటారు కదా, స్టోరీ లైన్ క్రియేటివ్ మెంబర్స్. సో ఆ క్రియేటివ్ మెంబరే చెప్పినాడు, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ WrestleMania 41 కోసం ప్లాన్ చెయ్యట్లేదని, ప్రజెంట్ కోసం ఈ ప్లాన్ లేదని ఆ క్రియేటివ్ మెంబర్ క్లియర్గా చెప్పేసినారు. సో దీన్ని బట్టి చూసుకుంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ WrestleMania 41లో జరగదన్నమాట. WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఇలా ఉంది. సో ఈ రూమర్స్ ఇంకా చేంజ్ అవ్వచ్చు. సో ఇంకా రకరకాల రూమర్స్ అయితే రావచ్చు. ఇంకా చాలా టైం అయితే ఉంది WrestleMania 41 కోసం. మనకి ఆల్రెడీ రకరకాల రూమర్స్ అయితే వచ్చినాయి. బ్లడ్ లైన్ మెంబర్ రోమన్ రీన్స్ కావచ్చు, రాక్ కావచ్చు, WrestleMania 41 నైట్ 1లో అండ్ నైట్ 2లో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే వచ్చినాయి. సో ఆ రూమర్ని బట్టి చూసుకుంటే మేబీ రాక్ 2 నైట్లో కోడీ రోడ్స్తో అండ్ రోమన్ రీన్స్తో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రూమర్ ప్రకారం అయితే WrestleMania 41లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగదని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్న రూమర్స్ ప్రకారం అయితే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరేమంటారు, WrestleMania 41లో ఈ 2 మ్యాచెస్ జరిగితే బాగుంటుందా? రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అండ్ అలాగే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ కావాలని రాకే క్లియర్గా చెప్పినారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఆ డిఫరెంట్ స్టోరీ లైన్ బిల్డ్ అవుతుందనే చెప్పాలి. సో మేబీ ఈ WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలా అని రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగదని నేను అనట్లేదు. సో ఛాన్సెస్ కూడా ఉంది ఆ మ్యాచ్ జరగడానికి కూడా. సో చూద్దాం మరి WrestleMania 41 టైం దగ్గర పడేసరికి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.